పని విన్నావా ఇవాళ లేదు బిడ్డ ఇదేనా నిన్నది 23 తారీఖు 23 తారీఖు ఎప్పుడు వచ్చింది బిడ్డ నేను ఎప్పుడు వచ్చింది బిడ్డ ఎక్కడ రాసింది గ్రూప్ ఏ పొద్దున 5:15 వచ్చింది 7:15 పోయింది 17 అంటే 5:15 సాయంత్రం 5:15 పోయిందని రాశాను. ఇంకా ఎన్నిసార్లు ట్రిప్ అయింది అది ఎక్కడ రాసింది 3 సార్లు. ఈ పేరు ఎంతసేపు పోయింది 5 నిమిషాలు. 12:50 నుంచి మళ్ళీ ఫీడర్ వైజ్ ట్రిప్ అయింది 3 సార్లు ట్రిప్ అయింది. మొత్తం మీరు ఇచ్చిన గంటలు 12 గంటలకి రాసుకున్నారు ఇక్కడ అంతే కదా. 12 గంటల్లో 3 సార్లు ట్రిప్ అయింది. అంటే ఒక్కొక్క పీరియడ్ ఇది ఒక పీరియడ్ సోల్పేట మన ఇదే వచ్చింది. ఇది ఎంతసేపు ఇచ్చినా ఇది రాసుకుంటేనే నిజంగా వచ్చిన కరెక్ట్ అయింది. వచ్చిందా 2 డేస్ నుంచి 3 గంటలు తగ్గించారా 3 గంటలు తగ్గించింది అంతకుముందు 2 గంటలకు వచ్చేది 2:30కి వచ్చేది 2:30కి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది 5:15 వస్తుంది. అంటే 2:30 గంటలు కరెంట్ తగ్గింటారు. 2 డేస్ నుంచి 3 డేస్ తగ్గించింది. అవును సార్. ఎన్ని గంటలు తగ్గించింది ఈ 2-3 రోజులు 14 గంటలు ఉండేది 12 గంటలు అయింది. 14 గంటలకి వెళ్ళి 12 గంటలు అయింది. 3 డేస్ కరెంట్ 2 గంటలు 3 డేస్ కరెంట్ తగ్గించింది. మబ్బుల 2:30-3కి వచ్చేది ఇప్పుడు 5:15 వస్తుంది అంతే కదా. తర్వాత ఇవాళ ఎప్పుడు వచ్చింది పోకపోతే 5:15 వచ్చింది. ఇప్పుడు ఉందా 3 డేస్ ఇప్పుడు 5:15 వస్తుంది. గతంలో ఎన్ని గంటలకు వచ్చేది 2:30కి వచ్చేది ఇప్పుడు 5:15 వస్తుంది. అంటే 2:30, 4:30, 5:15 2 గంటల 4:30కే తీసేసారు సార్. ఇప్పుడు సాయంత్రం 5:15 సో 12 అవర్స్ చేశాను. అందరూ ట్రిప్ అయిపోతుంది అక్కడ. మరి రైతుల నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకు ఇంత తగ్గింది 2-3 గంటలని. ఫోన్లు రైతులు ధర్నాలు చేస్తుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా. మీ ఏరియా ఎట్లా నీళ్ళు తక్కువ కదా ఇలా కొంచెం సాగు నీళ్ళు తక్కువ ఈ ప్రాంతంలో. అందువల్ల సమస్యలు నీళ్ళు తక్కువ రైతుల నుంచి ఉంటారు. కానీ వ్యవసాయానికి మాత్రం 12 గంటలు వస్తుంది. ఇప్పుడు గృహ అవసరాలకు ఎన్నిసార్లు ట్రిప్ అవుతుంది 24 అవర్స్ గా ఇళ్లలో రోజుకు ట్రిప్ ఏదైనా ప్రాబ్లం ట్రిప్ అయితే 5 నిమిషాలు 24 అవర్స్ 12:57 పోయి 16 అంటే 19 నిమిషాలు 20 నిమిషాలు పోయింది.